ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీభగవద్గీత అథ చతుర్థోऽధ్యాయః. జ్ఞానయోగః. శ్రీభగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయాం వివస్వాన్మనవే ప్రాహ మనురిచ్వాకవే అబ్రవీత్. భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ ఇట్లు పలికెను, ఓ అర్జున, నాశరహితముగు ఈ నిష్కామ కర్మయోగమును పూర్వము నేను సూర్యునకు చెప్పి తిని, సూర్యుడు వైవస్వత మనువుకు ఉపదేశించను, మనవు ఇక్ష్వాకునకు బోధించను. ఏవం పరపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదు సకాలే నేహ మహత యోగో నష్ట పరంతప. ఓ అర్జున, ఈ ప్రకారం పరంపరంగా వచ్చిన ఈ నిష్కామ కర్మయోగమును రాజర్షులు తెలుసుకొనిరి. చాలా కాలము గడిచినందున ఆ యోగం ఇప్పుడు ఈ లోకమున అదృశ్యమైనది. స ఏవాయం మయా తేద్య యోగ ప్రోక్త పురాతన భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం. నీవు నా భక్తుడుగాను మిత్రుడుగాను ఉన్నావు కావున ఆ పురాతనమైన నిష్కామ కర్మయోగము చేయి ఇప్పుడు తిరిగి నీకు చెప్పి తిని, అది మిగుల శ్రేష్టమైనదనియు రహస్యమైనదనియు ఎరంగము. అర్జున ఉవాచ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వత కథమేతద్విజానీయాం త్వం ఆదౌ ప్రోక్తవానితి. అర్జునుడు చెప్పాను, ఓ కృష్ణ, మీ జన్మము ఇటీవలది, సూర్యుని జన్మము బహుపురాతనమైనది. అట్టిచో మీరు సూర్యునికి ఉపదేశించరని విషయమున నేనెట్లు గ్రహించగలను? శ్రీభగవానువాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తానహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. శ్రీ భగవానుడు పలికెను, శత్రులను తపింపజేయువు అర్జున, నీకును నాకును ఇంతవరకు అనేక జన్మలు గడిచినవి, వాణ్ణి అన్నింటినీ నేనెరుగుదును, నీవెరగవు. అజోపి సన్నవ్యయాత్మ భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మమాయయా. నేను పుట్టుకలేని వాడను, నాశరహిత స్వరూపము గలవాడను, సమస్త ప్రాణులకు ఈశ్వరుడను అయి ఉన్నప్పటికీ స్వకీయమగు ప్రకృతిని వశపరుచుకొని నా మాయాశక్తి చేత పుట్టుచున్నాను.
యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానాం సృజామ్యహం. ఓ అర్జున, ఎప్పుడెప్పుడు ధర్మము క్షీణించి అధర్మం వృద్ధి అగుచుండునో అప్పుడప్పుడు నన్ను నేనే సృష్టించుకొనుచుందును. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాధు సజ్జనుల సంరక్షించుట కొరకును దుర్మార్గులను వినాశం ఉనర్చుట కొరకును ధర్మమును లెస్సగా స్థాపించుట కొరకును నేను ప్రతి యుగమునందును అవతరించుచుందును. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. అర్జున, ఎవడు ఈ ప్రకారం నా యొక్క దివ్యమైన జన్మమును కర్మమును గురించి యథార్థంగా తెలుసుకొనుచున్నాడో అట్టివాడు మరణానంతరము మరల జన్మం నొందక నన్నే పొందుతున్నాడు. వీతరాగ భయక్రోధ మన్మయా మాముపాశ్రిత బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగత. అనురాగము, భయము, క్రోధము విడిచిన వారును నాయందే లగ్నమైన చిత్తము కలవారును నన్నే ఆశ్రయించిన వారునకు అనేకులు ఇట్టి జ్ఞాన తపస్సే పవిత్రులై నా స్వరూపమును పొంది ఉండిరి. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యా పార్థ సర్వశ. ఓ అర్జున, ఎవరు ఏ ప్రకారంగా నన్ను సేవింతురో వారిని ఆ ప్రకారంగా నేను అనుగ్రహించును. మనుషులు సర్వవిధముల నా మార్గమునే అనుసరించుచున్నారు. కాంక్షంత కర్మణాం సిద్ధిం యజంతైహ దేవతా క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. కర్మల యొక్క ఫలప్రాప్తిని ఆపేక్షించు మానవులు ఈ ప్రపంచంలో దేవతలను ఆరాధించుతున్నారు. ఏలయనగా కర్మఫల సిద్ధి ఈ మనుష్యలోకమున శీఘ్రముగా కలుగుతున్నది. చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశ తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. బ్రాహ్మణ క్షత్రియాదులను 4 వర్ణములు సత్వాది గుణముల యొక్కయు ఆ గుణములచే చేయబడు కర్మల యొక్కయు విభాగమును అనుసరించి నాచే సృజింపబడినవి.
వానికి నేను కర్త నైనప్పటికీ వాస్తవముగా నన్ను అకర్తగాను నాశరహితునిగాను ఎరుంగుము. న మాం కర్మాణి లింపంతి న మే కర్మఫలే స్పృహ ఇతి మాం యో అభిజానాతి కర్మభిర్న సబధ్యతే. నన్ను కర్మలు అంటావు, నాకు కర్మ ఫలమునందు అపేక్షయు లేదు. ఈ ప్రకారంగా నన్ను గురించి ఎవడు తెలుసుకొనునో అతడు కర్మములచే బంధింపబడడు. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్వం పూర్వతరం కృతం. ఈ ప్రకారంగా భగవంతుని యొక్క కర్మ ఆచరణం ద్వారా తెలుసుకొని పూర్వం ఎందరో ముముక్షువులు నిష్కామముగా కర్మలను ఆచరించి ఉండిరి. కావున ఓ అర్జున, నీవున్నూ పూర్వులచే చేయబడిన అట్టి పురాతనమైన నిష్కామ కర్మమునే చేయుము. కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితా తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్. కర్మ ఎట్టిది అకర్మ ఎట్టిది అని ఈ విషయము పండితులు కూడా సరిగా తెలుసుకొనజాలకున్నారు. దేనిని ఎరిగినచో నీవు సంసార బంధం నుండి విముక్తుడు కాగలవో అట్టి కర్మరహస్యమును నీకిప్పుడు తెలుపుచున్నాను. కర్మణో హ్యాపి బోద్ధవ్యం చ వికర్మణ అకర్మణక్ష బోద్ధవ్యం గహనా కర్మణో గతి. శాస్త్రములచే విధింపబడిన కర్మముల యొక్కయు నిషేధింపబడిన వికర్మల యొక్కయు ఏమీ చేయక ఊరకుండియను ఆ కర్మము యొక్క స్వరూపమును బాగా తెలుసుకొనవలసి ఉన్నది. ఏలయనగా కర్మం యొక్క వాస్తవతత్వము చాలా లోతైనది. కర్మణ్యకర్మయ పశ్యేత్ అకర్మణి చ కర్మయ సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృష్ణ కర్మకృత్. ఎవడు కర్మమునందు అకర్మమునందు కర్మను చూచునో అతడు మనుజుల్లో వివేకవంతుడును యోగయుక్తుడును సకల కర్మలను ఆచరించిన వాడును అగుచున్నాడు. యస్య సర్వే సమారంభా కామసంకల్పవర్జితా జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం తమాహు పండితం బుధా. ఎవని యొక్క సమస్త కర్మలు కోరిక సంకల్పము అన్నవి లేకయుండునో జ్ఞానమును అగ్నిచేత దహింపబడిన కర్మలు గల అట్టి వారిని పండితులని విజ్ఞులు పేర్కొందురు.
త్యక్వా కర్మఫలాసంగం నిత్యతృప్త్యో నిరాశ్రయ కర్మణ్యభిప్రవృత్యోపి నైవ కించిత్ కరోతి స. ఎవడు కర్మఫలములందు ఆసక్తిని విడనాడి నిరంతరము తృప్తి గలవాడై దేన్ని ఆశ్రయించక ఉండునో అట్టివాడు కర్మలందు ప్రవర్తించినను ఒకంతైనను చేయనివాడే యగును. నిరాశ్రియత చిత్తాత్మ త్యక్త్వా సర్వపరిగ్రహ శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. ఆశ లేనివాడును ఇంద్రియ మనములను నిగ్రహించిన వాడును ఏ వస్తువును పరిగ్రహింపని వాడును అగు మనుజుడు శరీర మాత్రము చేత కర్మమును చేసినను పాపమునందడు. యదృచ్ఛలాభసంతుష్టో ద్వంద్వాతీతో విమత్సర సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. అప్రయత్నంగా లభించిన దానితో సంతుష్టిని పొందువాడును సుఖదుఖాది ద్వంద్వములను దాటినవాడును మాత్సర్యము లేనివాడును ఫలం యొక్క ప్రాప్తాప్రాప్తములందు సమబుద్ధి గలవాడు లేక కార్యము సిద్ధించినను సిద్ధింపకున్నను సమభావంతో ఉండువాడు అగు మనుజుడు కర్మము చేసినను బంధింపబడడు. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థితచేతసా యజ్ఞయాచరత కర్మ సమగ్రం ప్రవిలీయతే. దేనియందు ఆసక్తి లేనివాడును రాగ ద్వేష కామ క్రోధాది రూప సంసార బంధముల నుండి విముక్తుడగును. ఆత్మజ్ఞానమందే మనస్సు నిలకడ కలవాడును భగవత్ ప్రీత్యర్థము లేక పరప్రాణి హితార్థము లేక ధర్మము నిమిత్తము కర్మను ఆచరించువాడు మనుజుని యొక్క కర్మ యావత్తు విలీనమైపోవచున్నది, జన్మబంధాదులను కలిగింపక నశించుచున్నది. బ్రహ్మార్పణం బ్రహ్మహవిర్ బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. యజ్ఞం నందలి హోమ సాధనములు హోమద్రవ్యములు హోమాగ్ని హోమము చేయువాడు హోమము చేయబడినది అన్నీను బ్రహ్మస్వరూపములే అనేటి ఏకాగ్రభావముతో ఆ యజ్ఞాది కర్మలను చేయు మనుజుడు బ్రహ్మమునే పొందగలడు. దైవమేవాపరే యజ్ఞం యోగినా పర్యుపాసతే బ్రహ్మజ్ఞావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజూవతి. కొందరు యోగులు దేవతారాధరూపమైన యజ్ఞమునే అనుష్ఠించుతున్నారు. మరికొందరు జీవ బ్రహ్మైక్య భావముచే జీవుని పరబ్రహ్మమును అగ్నిహందు హోమం చేయుచున్నారు.
శ్రోత్రాదీనింద్రియాణ్యన్నే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాద్విషయానన్యే ఇంద్రియాగ్నిషు జుహ్వతి. కొందరు చెవి మొదలగు ఇంద్రియములను నిగ్రహమనడి అగ్నులందును, మరికొందరు శబ్దాది విషయములను ఇంద్రియములనడి అగ్నులందును హోమము చేయుచున్నారు. సర్వానింద్రియకర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మసంయమయోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే. మరికొందరు ఇంద్రియముల యొక్క వ్యాపారములన్నింటినీ, ప్రాణముల యొక్క వ్యాపారములన్నింటినీ జ్ఞానముచే ప్రకాశింపజేయబడిన మనోనిగ్రహ యోగమును అగ్నియందు హోమం చేయుచున్నారు. ద్రవ్యయజ్ఞస్తపోయజ్ఞ యోగయజ్ఞస్తథాపరే స్వాధ్యాయజ్ఞానయజ్ఞాక్ష యతయ సంసితవ్రత. కొందరు ద్రవ్యమును దానధర్మాది సద్విషయములందు వినియోగించుటయే యజ్ఞముగా గలవారును, కొందరు తపస్సే యజ్ఞముగా గలవారును, కొందరు యోగమే యజ్ఞముగా గలవారునై ఉన్నారు. వారందరూ ప్రయత్నశీలురును, దృఢవ్రతములు కలవారునై ఒప్పుచున్నారు. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తతాపరే ప్రాణాపానగతిరుద్వా ప్రాణాయామపరాయణా. ప్రాణాయామ తత్పరులకు కొందరు ప్రాణ అపానముల యొక్క గతులను నిరోధించి అపానవాయువునందు ప్రాణవాయువును, ప్రాణవాయువునందు అపానవాయువును హోమం చేయుచున్నారు. అపరే నియతాహార ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతి యజ్ఞవిదో యజ్ఞక్షపిత కల్మష. మరికొందరు ఆహార విషయమున కట్టుబాటు గలవారై ప్రాణాది వాయువులను ప్రాణాది వాయువులందే హోమం చేయుచున్నారు. వీరందరూ యజ్ఞము నెరిగిన వారును, యజ్ఞముచే పాపము నశించిన వారును అయి ఉన్నారు. యజ్ఞశిష్టామృతభుజో యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోష్టయజ్ఞస్య కుతోన్యకురు సత్తమా. కురువంశశ్రేష్ఠుడగు అర్జున, యజ్ఞంలో ఆచరింపగా శేషించిన అమృతరూపమైన అన్నమును భుజించు వారు శాశ్వత పరబ్రహ్మమును పొందుదురు. అట్టి యజ్ఞం ఒకదానినైనా చేయని వానికి ఇహలోక సుఖము లేదు, అట్టితో ఇక పరలోక సుఖం ఎక్కడా? ఏవం బహువిధా యజ్ఞా వితతా బ్రాహ్మణో ముఖే కర్మజాన్ విద్దితాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్షసి. ఈ ప్రకారముగా అనేక విధములైన యజ్ఞములు వేదములందు
సవిస్తారంగా తెలుపబడి ఉన్నవి. అవి అన్నీ కర్మం వలన పుట్టిన వానిగాను నీవెరుగుము. ఇట్లెరిగినా నీవు విముక్తుడవు కాగలవు. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. ఓ అర్జున, ద్రవ్యం వలన సాధింపబడు యజ్ఞము కంటే జ్ఞానయజ్ఞం శ్రేష్టమైనది. ఎలయనినా సమస్త కర్మమును నాశనము కానిదగుచు జ్ఞానమునందే పర్యవసించున్నది, అంటే అంతర్భూతమవుతున్నది. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. ఓ అర్జున, అట్టి జ్ఞానము నీవు తత్వవేత్తలకు జ్ఞానులకు సాష్టాంగ నమస్కారం చేసియు సమయము చూచి వినయముగా ప్రశ్నించియు సేవ చేసియు వారి వలన ఎరంగుము. వారు తప్పక నీకు ఉపదేశింపగలరు. యజ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మనథో మహి. ఓ అర్జున, దేనిని తెలుసుకునిచో మరల ఇట్టి మోహమును నీవు పొందకుందువో మరియు దేనిచే సమస్త ప్రాణులను నీయందును నాయందును కూడా చూడగలవో అట్టి జ్ఞానమును తత్వవేత్తల వలన తెలుసుకొనుము. అపి చేతపి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమా సర్వం జ్ఞానప్లవేనైవ వృజ్నం సంతరిష్యసి. ఒకవేళ పాపాత్ములందరికంటే నీవు మిగిలిన పాపము చేసిన వాడివైతివేని ఆ సమస్త పాప సముద్రమును జ్ఞానమును తెప్పచేతునే లెస్సగా దాటివేయగలవు. యతైతాంసి సముద్యోగ్ని భస్మసాత్కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్కురుతే తథా. అర్జున, బాగుగా ప్రజ్వలింపజేయబడిన అగ్ని కట్టెలను ఏ ప్రకారముగా బూడిదగా చేయునో ఆ ప్రకారమే జ్ఞానమను అగ్ని సమస్త కర్మములను భస్మమునర్చి వైచుతున్నది. నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి. ఈ ప్రపంచమున జ్ఞానముతో సమానమైన పవిత్రమైనది ఏదీనూ లేదు. అట్టి జ్ఞానమును కర్మయోగ స్థితిని పొందినవాడు కాలక్రమమున తనయందే స్వయముగా పొందుతున్నాడు.
శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరం సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరం శాంతిం అచరేనాధిగచ్చతి. గురువు శాస్త్రవాక్యములను శ్రద్ధ గలవాడును, ఆధ్యాత్మిక సాధనలందు తదేక నిష్ఠతో కూడినవాడును, ఇంద్రియములను లెస్సగా జయించినవాడు అగు మనుజుడు జ్ఞానమును పొందుచున్నాడు. అట్లు జ్ఞానమును పొందినవాడై అతడు పరమశాంతిని శీఘ్రముగా పడయగలుగుచున్నాడు. అజ్ఞక్షా శ్రద్ధధానక్ష సంశయాత్మా వినశ్యతి. నాయం లోకోస్తి నపరో నసుఖం సంశయాత్మన. జ్ఞానం లేనివాడు, శ్రద్ధారహితుడు, సంశయచిత్తుడు వినాశమునే పొందును. సంశయచిత్తునకు ఇహలోకము గాని పరలోకము గాని సౌఖ్యము గాని లేవు. యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ. ఓ అర్జున, నిష్కామ కర్మయోగంచే కర్మఫలమును త్యజించిన వాడును లేక ఈశ్వరార్పణమనర్చిన వాడును జ్ఞానంచే సంశయములు నివర్తించిన వాడు అగు ఆత్మనిష్ఠుని బ్రహ్మజ్ఞానిని కర్మలు బంధింపనేరవు. తస్మాత్ అజ్ఞాన సంభూతం హృస్సం జ్ఞానాస్మినాత్మనా చిత్వైనం సంశయం యోగం అత్తిష్టోతిష్ట భారత. ఓ అర్జున, కాబట్టి నీ యొక్క హృదయంలో ఉన్నది అజ్ఞానం వలన పుట్టినది అగు ఈ సంశయమును జ్ఞానమును ఖడ్గముచే ఛేదించి వైచి నిష్కామ కర్మయోగం ఆచరింపుము, లెమ్ము. ఓమితి శ్రీమద్భగవద్గీతాసుపనిషత్తు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞానయోగో నామ చతుర్థో అధ్యాయః. అస్మద్గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.